జై భీమ్. దాదాపు రాయదుర్గం పట్టణంలో 15 రోజులైన నీళ్లు విడవని సమస్య అనేది రాయదుర్గం ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు నీటి సమస్య వల్ల. కాబట్టి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దీనిపైన వినాయక సర్కిల్లో ధర్నా నిర్వహించడం జరిగింది. కాకపోతే కమిషనర్ గారు ఇక్కడికి ఇచ్చేసి 15 రోజుల్లో సమస్య క్లియర్ చేసి ప్రతి 3 రోజులకు ఒకసారి తప్పకుండా వాటర్ ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. 15 రోజులు అన్లిమిటెడ్గా మేము 15 రోజులు వాళ్ళకి గడువిస్తున్నాము. 15 రోజులకు కూడా మీరు ప్రతి 3 రోజులకు ఒకసారి వాటర్ ఇవ్వకపోతే ఈసారి మున్సిపల్ ఆఫీసు ముట్టడికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఇక్కడుండి మేజర్ ఇష్యూ ఇది వాటర్ సమస్య. దీనిపైన చర్యలు తీసుకోకున్నట్ల నేను 1000 కోట్లు ఫండ్ తెస్తా ఉన్నాను, 1000ని 40 కోట్లు తెస్తున్నాను, ఇప్పుడు 70 కోట్ల చిల్లర ఏదో ఫండ్ తీసుకొని వచ్చాను అని చెప్పేసి 70 లక్షల చిల్లర 70 కోట్ల చిల్లర ఫండ్ తీసుకొని వచ్చానని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు వాటర్ లేక జనాలు చచ్చిపోతా అంటే ఇప్పుడు గడార తీసుకొని గుద్దులు వేసుకొని నీళ్లు తవ్వుకున్నాలంటే అదేందో దప్పికేసినప్పుడు నీళ్లు కావాలా, కానీ అదే దప్పికేసినప్పుడు బావి తవ్వుతామన్నట్లు ఉంది ఆయన పరిస్థితి. కాకపోతే ఇప్పుడు ఉండేది మీరు రెక్టిఫై చేస్తూ ఇప్పుడు వాటర్ 3 రోజులకు ఒకసారి అయినా మీరు ఇస్తూ దాన్ని మీరు యథావిధిగా పనులు కొనసాగిస్తే ప్రజలకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నా. ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో చాలా చోట్ల పనులు సక్రమంగా చేసుకోకున్నట్టు అక్కడి నుంచి బిల్లులు చేసుకోవడం అనేది జరిగింది మున్సిపాలిటీలో. ఆ విషయాలన్నీ క్షుణ్ణంగా మా దృష్టికి వచ్చాయి. దీనిపైన కూడా మేము త్వరలోనే కమిషనర్తో మాట్లాడి ఎంక్వైరీ ఏవిస్తాం. ఏ పార్కుకి ఎంత వర్క్ చేసినారు, ఏ పార్కుకి ఎంత ఫండ్ రిలీజ్ అయింది, ఏ సీసీ రోడ్లకు ఎంతెంత రిలీజ్ అయింది, ఇక్కడ డివైడర్లు మధ్యలో జరిగిండే వర్క్ ఏంటి, దానికి ఎంత డివైడ్ అయింది అనేది పూర్తి క్షుణ్ణంగా వివరాలు మేము తీసుకుంటున్నాం. దీనిపైన కూడా పూర్తి విచారణ జరిగేంత వరకు కూడా బహుజన్ సమాజ్ పార్టీ వదిలిపెట్టదని చెప్పి తెలియజేస్తున్నాం. 3 రోజులు ప్రతి 3 రోజులకు ఒకసారి నీళ్లు ఇవ్వకపోతే ఈసారి చెప్తా ఉన్నాం, మేము ఊరికే సర్కిల్లో శాంతియుతంగా మేము ఈ ధర్నాన్ని నిర్వర్తించినాం. రేపు 15 రోజుల తర్వాత వాటర్ రాకపోతే మున్సిపల్ ఆఫీసు ముట్టడికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్. అన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఈ జాతీయ పార్టీలన్నీ కలిసి నా పైన కుట్ర చేస్తున్నాయి అని కాలువ శ్రీనివాసులు ఆరోపిస్తున్నాడు. జాతీయ పార్టీలు అన్నీ కలిపా? జాతీయ పార్టీలు చాలా ఉన్నాయి. ఆయన కూడా జాతీయ పార్టీతో ఉన్నాడు కదా, బీజేపీతో కలిసి ఉన్నాను. ముఖ్యంగా ఆయన ఒకవేళ టీడీపీలో ఉన్నా కూడా ఆయన కూడా జాతీయ పార్టీలోనే భాగస్వామ్యం కదా. అయితే వాళ్ళని అడగల బీజేపీ వాళ్ళని, ఏమయ్యా నా మీద మీరు కుట్ర పొందుతా ఉన్నారు ఏమని వాళ్ళని అడగమని చెప్పు, బాగుంటుంది. మేమెందుకు కుట్ర పట్టుకున్నాము, నీళ్ళు లేవని ప్రజలకు అడిగిన దానికా మా తప్ప అదేమన్నా? అది కుట్ర కాదు. జరుగుతున్న విషయాన్ని ప్రజల ముందుకు అధికారుల ముందరకు, ఎందుకంటే మీడియా పరంగా పై ఉన్న అధికారులకు తెలుస్తారని చెప్పేసి మేము నిరసన తెలియజేస్తున్నాం. నిరసన తెలియజేయడం కుట్ర కాదు, కుతంత్రం కాదు, ఇంకోటి కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం.